దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్ధాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడున్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గా రెండు పార్టీలే కదా. 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత? 1,54,00,000 మెట్రిక్ టన్నులు. ఒక పంటకే చెప్తున్నాయి. 30 లక్షలు ఎక్కడ, 1,54,00,000 ఎక్కడ? మరి 56 ఏండ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏండ్ల కాంగ్రెసు, 16 ఏండ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి 10 ఏండ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా, కాంగ్రెస్ గొప్పతనమా? కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు. నీటి తీరువా రద్దు చేశారు. రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 24 గంటల మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల 1,56,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. మీరు చేసింది ఏమనుంటే చెప్పండి. కరెంట్ ఇచ్చింది కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసింది కేసీఆర్, దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు, ఇదే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించారు. రైతులకు ఇవాళ మేం చేసినాం. ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది. మీరు చేసింది ఏమో చేసిండ్రు. మీరు కూడా ఏం చేసిండ్రు అంటే 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు. కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు. ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు? ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు. వరంగల్లో 9 హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి. 9 హామీల్లో ఒక్కటి అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. రైతు కూలీలకు 12,000 అన్నారు, ఇచ్చిండ్రా? కౌలు రైతులకు 15,000 అన్నారు, ఇచ్చిండ్రా? రైతు భరోసా 15,000 అన్నారు, ఇచ్చిండ్రా? 10 రకాల పంటలకు బోనస్ అన్నారు, ఇచ్చారా? రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? అసలు రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా. ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట. ఏం చెప్తావు రైతు వారోత్సవాల్లో? మీకు అన్ని ఎగబెట్టినాం, మోసం చేసినాం, దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా? 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ నగర్లో. వీళ్ళు ఏడాది పాలన గొప్పగా చేసిందట రైతులకు. ఏం చేసిండ్రు? మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు, పత్తి కొనే దిక్కు లేదు. మొన్న నేను ఖమ్మం పోతే 6,500కి మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు. 7,520 మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం 6,500. అంటే క్వింటల్ పత్తి మీద